హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ గర్జలు తయారు చేసుకుందాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక 2 కిలోల గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తంగా జల్లించుకోవాలి. నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను, నచ్చని వాళ్ళు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నెయ్యి వేసి కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు నెయ్యి వేసి కలిపిన తర్వాత పిండిలో కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మొత్తం చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే ఒక పావు నూనెను వేసి పిండిని గట్టిగా మెదుపుకుంటూ కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడి కోసం ఒక అరకిల పల్లీలను తీసుకుని సన్నని సెగ మీద బాగా వేగనివ్వాలి. పల్లీలు మొత్తం వేగిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి కోసం ముందుగా ఒక పావు కిలో కొబ్బరి పొడిని తీసుకోవాలి. ఇప్పుడు పావు కిలో కొబ్బరి పొడికి అరకిలో చక్కెరను తీసుకోవాలి. చక్కెర కుడక పొడి వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా సాఫ్ట్గా ఉందో లేదో చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలన్నింటినీ చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గర్జల చెక్క తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని అందులో వేసి 3 స్పూన్ల మిశ్రమాన్ని వేసి గట్టిగా బలంగా ప్రెస్ చేస్తూ గర్జల్ని చేసుకోవాలి. చపాతీలన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా గర్జలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ స్వీట్ గర్జలు రెడీ. మా సైడ్ అయితే వీటిని గర్జలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.